హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో స్టాక్ ఆప్షన్స్లో ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ మీకోసం తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసరికి మనం 3 స్టాక్స్లో ఈ స్టాక్ ఆప్షన్ స్ట్రాటజీస్ క్రియేట్ చేశాం. ఒకటి వచ్చేసరికి రిలయన్స్, సెకండ్ వచ్చేసరికి ఇన్ఫోసిస్, థర్డ్ వన్ ఐసిఐసిఐ బ్యాంక్. అంటే నిఫ్టీ 50లో టాప్ 3 స్టాక్స్ని సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ ఆల్సో హై మూమెంట్ ఆర్ హై వాల్యూమ్స్, అంటే ఇంట్రాడే ట్రేడింగ్ కోసం హై వాల్యూమ్స్ ఉండే స్టాక్స్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఆ స్టాక్స్లో మనం స్టాక్ ఆప్షన్ స్ట్రాటజీ క్రియేట్ చేశాం. ఆ స్ట్రాటజీస్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. ఒకసారి ఆ స్ట్రాటజీస్ చూద్దాం. ఆ స్ట్రాటజీస్ యొక్క లింక్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా ఈ స్ట్రాటజీస్ని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. సో ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో ఇండెక్స్ ఆప్షన్స్లో స్ట్రాటజీస్ చూసాం కదా. ఈ వీడియోలో వచ్చేసరికి స్టాక్ ఆప్షన్స్లో ఈ స్ట్రాటజీస్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి ఐసిఐసిఐ బ్యాంక్ స్టాక్ ఆప్షన్ స్ట్రాటజీ ఫర్ ఇంట్రాడే ట్రేడింగ్. సో ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్ క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. ఒకటి వచ్చేసరికి ఐసిఐసిఐ బ్యాంక్, అండ్ నెక్స్ట్ ఇంకొక స్ట్రాటజీ వచ్చేసరికి ఇన్ఫోసిస్, ఇంకొక స్ట్రాటజీ వచ్చేసరికి రిలయన్స్ ఇండస్ట్రీస్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. ఒకసారి మీకు ఇక్కడ చూపెడతాను. సో రిలయన్స్ స్టాక్ ఆప్షన్ స్ట్రాటజీ, ఇన్ఫోసిస్ స్టాక్ ఆప్షన్ స్ట్రాటజీ, ఐసిఐసిఐ బ్యాంక్ స్టాక్ ఆప్షన్ స్ట్రాటజీ. ఇవి మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. ఒకసారి లింక్స్ చూపెడతాను. సో ఇక్కడ ఫ్రీ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు స్టాక్ ఆప్షన్స్ అని మెన్షన్ చేసి ఉంటుంది. రిలయన్స్ స్టాక్ ఆప్షన్, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్. సో వీటికి క్యాపిటల్ ఎంత అవసరం ఉంటుంది, ఒక్కొక్క స్ట్రాటజీకి వచ్చేసరికి క్యాపిటల్ ఎంత. సో మీకు అందరికి తెలిసే ఉంటుంది, స్టాక్ ఆప్షన్స్కి వచ్చేసరికి హై మార్జిన్ ఉండాలి. సో ఇక్కడ మనకు ఒక్కొక్క స్ట్రాటజీస్కి వచ్చేసరికి అరౌండ్ 35,000 అంటే 35,000 రూపాయలు ఉండాలి ఫ్రెండ్స్. రిలయన్స్కైనా 35,000, ఇన్ఫోసిస్కైనా 35,000 అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ అయినా 35,000. సో అరౌండ్ 35 to 45 ఒక్కొక్క స్ట్రాటజీకి వచ్చేసరికి 35 to 40,000 రూపీస్ ఉండాలి. సో ఇది ఒక స్ట్రాటజీ అంటే పర్ ఆర్డర్ వచ్చేసరికి 1 లాట్ తీసుకుంటుంది. 1 లాట్ మీదనే ఇది ట్రేడ్స్ తీసుకుంటుంది. ఫిక్స్డ్ మనకి స్ట్రైక్ ప్రైస్ వచ్చేసరికి ఫిక్స్డ్ స్ట్రైక్ ప్రైస్ అనేది ఉంటుంది. సో మనకి అరౌండ్ 35 to 40,000 ఉంటే సరిపోతుంది ఒక్కొక్క స్టాక్ ఆప్షన్స్కి. ఇవన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకొని ఫస్ట్ పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేయండి. పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకంటూ పర్ఫెక్షన్, మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత, ప్రాఫిటబుల్ అనిపించిన తర్వాత, కొద్ది రోజులు ట్రేడింగ్ చేసిన తర్వాత మీరు రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇవి కూడా మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. సో స్టాక్ ఆప్షన్ స్ట్రాటజీ ఫ్రెండ్స్. సో చాలామంది ఫ్రెండ్స్ అడిగారు, సార్ స్టాక్ ఆప్షన్స్లో స్ట్రాటజీస్ క్రియేట్ చేయండి అని. సో ఇప్పుడు మీ ముందుకు స్టాక్ ఆప్షన్ స్ట్రాటజీ తీసుకొచ్చాం. ఈ స్టాక్స్ వచ్చేసరికి ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. రిలయన్స్ అయినా, ఇన్ఫోసిస్ అయినా, ఐసిఐసిఐ, ఇవి నిఫ్టీ 50లో టాప్ ట్రేడింగ్ స్టాక్స్ అని చెప్పొచ్చు. హై వాల్యూమ్స్తో ట్రేడ్ అయ్యే స్టాక్స్ అని చెప్పొచ్చు. అందుకే మనం ఈ స్టాక్ సెలెక్ట్ చేసుకున్నాం. సో ఈ స్ట్రాటజీస్ మీరు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడే తీసుకొచ్చాం ఈ స్ట్రాటజీస్. సో ఇవి యాడ్ చేసుకోండి, పేపర్ ట్రేడ్ చేయండి. సో ఇవి ఇంకా ఫ్యూచర్లో ఇంకా ప్రాఫిటబుల్ గురించి అప్డేట్ చేస్తుంటాం. ప్రజెంట్లో అయితే ఈ స్ట్రాటజీస్ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఒక స్టాక్ ఆప్షన్స్ కాదు, ఇవి స్టాక్ ఆప్షన్స్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. ఇండియన్ మార్కెట్లో అంటే ఇండెక్స్ ఆప్షన్స్లో కూడా స్ట్రాటజీస్ క్రియేట్ చేసిన సూపర్ ట్రెండ్ నిఫ్టీ, సూపర్ ట్రెండ్ ఇవి వచ్చేసరికి లాస్ట్ టైం ఫ్రెండ్స్. సూపర్ ట్రెండ్ స్ట్రాటజీస్ నిఫ్టీ మీద, బ్యాంక్ నిఫ్టీ మీద, మిడ్ క్యాప్ నిఫ్టీ మీద, ఫైనాన్స్ నిఫ్టీ మీద. ఇవి కాకుండా 1 minute టైం ఫ్రేమ్లో కూడా ఉంటాయి. సో సూపర్ ట్రెండ్ అంటే జస్ట్ సూపర్ ట్రెండ్ ఇండికేటర్ కాదు, ఇందులో మల్టిపుల్ ఇండికేటర్స్ కూడా యాడ్ చేసాం. సో జస్ట్ నేమ్ వచ్చేసరికి ఆ విధంగా పెట్టాం. 2 టైం ఫ్రేమ్స్ సూపర్ ట్రెండ్ మీద, 1 minute టైం ఫ్రేమ్. ఇది వచ్చేసరికి మ్యాక్స్ ఇంకొద్దిగా ఎక్కువ టైం ఫ్రేమ్లో పనిచేస్తాయి, 15 minutes టైం ఫ్రేమ్ అనమాట. ఆల్రెడీ వీటి యొక్క రిజల్ట్స్ ప్రీవియస్ చూపెట్టాను, లైవ్ రిజల్ట్స్. ఒకసారి అవి కూడా చూడండి. అవి కాకుండా బ్రేక్అవుట్ స్టడీస్ కూడా ఉన్నాయి. సో ఇవేంటంటే స్పెసిఫిక్ ఇండెక్స్ ఆప్షన్స్లోనే స్పెసిఫిక్ టైమ్స్లో, అంటే మనకు మార్కెట్ 9
15 to 3:30 వరకు ఉంటుంది కాబట్టి ఆ స్పెసిఫిక్ అంటే బ్రేక్అవుట్స్ ఎప్పుడు జరుగుతాయంటే మనకి మెయిన్లీ మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్, ఈవినింగ్ సెషన్ ఇలా స్పెసిఫిక్ మూమెంట్స్ ఉంటాయిగా ఆ మూమెంట్స్ పర్పస్ క్రియేట్ చేసిన స్టడీస్ అనమాట బ్రేక్అవుట్ స్టడీస్. ఇవే కాకుండా కమోడిటీ సెగ్మెంట్లో కూడా క్రూడ్ ఆయిల్, గోల్డ్, న్యాచురల్ గ్యాస్ ఇవి కూడా మీరు ఫ్రీగా ట్రేడ్ చేయొచ్చు. ఇవి కూడా అరౌండ్ 45,000 రూపీస్ ఉండాలి. సో ఇవి కాకుండా ఫ్రెండ్స్ ఇవి వచ్చేసరికి ఇండియన్ మార్కెట్లో స్ట్రాటజీస్, స్టాక్ ఆప్షన్స్లో అయినా, ఇండెక్స్ ఆప్షన్స్లో అయినా, కమోడిటీస్. ఇవి కాకుండా క్రిప్టో కరెన్సీ స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. బీటీసీ, ఇథేరియం ఇవి వచ్చేసరికి క్రిప్టో కరెన్సీ స్ట్రాటజీస్ డెల్టా ఎక్స్చేంజ్ పర్పస్. డెల్టా ఎక్స్చేంజ్ అనేది ఒక మన ఎన్ఎస్సి స్టాక్ ఎక్స్చేంజ్ లాగా ఇది ఒక ఎక్స్చేంజ్. ఇది వచ్చేసరికి క్రిప్టో కరెన్సీస్ ఓన్లీ ఇండియన్ మార్కెట్లో క్రిప్టో కరెన్సీస్ ట్రేడింగ్ పర్పస్ అని చెప్పొచ్చు. ఈ ఎక్స్చేంజ్ ఇది ఇండియన్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయిన సంస్థ. సో ఈ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ ఇవి బీటీసీ. ఒక్కొక్క స్ట్రాటజీకి వచ్చేసరికి 1,500 రూపీస్ క్యాపిటల్ ఉండాలి. సో ఇవి డెల్టా ఎక్స్చేంజ్లోనే క్రియేట్ చేసే స్ట్రాటజీస్ కాబట్టి మీరు ఫస్ట్ డెల్టా ఎక్స్చేంజ్లో అకౌంట్ క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకొని ఇవి కూడా పేపర్ ట్రేడ్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ మీకంటూ ప్రాఫిటబుల్ వచ్చిన తర్వాత రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి. ఓకేనా? సో ఈ ఫ్రెండ్స్ స్ట్రాటజీస్ ఇవి ట్రేట్రాన్లో ఓన్లీ ట్రేట్రాన్లో క్రియేట్ చేసే స్ట్రాటజీస్ కాబట్టి మీకు ట్రేట్రాన్లో అకౌంట్ ఉండాలి. అకౌంట్ లేకపోతే లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇండియన్ మార్కెట్లో స్టాక్ ఆప్షన్స్కైనా, ఇండెక్స్ ఆప్షన్కైనా సో మీరు ఆల్గో ట్రేడింగ్ పర్పస్ బెస్ట్ బ్రోకర్స్ వచ్చేసరికి ఏంజిల్, ఫైర్, సెలైజ్ బ్లూ ఇవి వచ్చేసరికి మంత్లీ ఛార్జెస్ ఎటువంటి ఛార్జెస్ తీసుకుంటలేవు ఆల్గో ట్రేడింగ్ పర్పస్. సో మీరు మంత్లీ ఎటువంటి ఛార్జెస్ లేవు ఫ్రెండ్స్ వీటికి. జీరోదా వాళ్ళైతే మంత్లీ ఛార్జెస్ కూడా తీసుకుంటున్నారు. సో ఏంజిల్ ఆర్ ఫైర్స్ మీకు అకౌంట్ లేకపోతే ఇక్కడ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో మీరు మంత్లీ ఎటువంటి ఛార్జెస్ లేకుండా అండ్ ఆల్సో ఎగ్జిక్యూషన్ కూడా చాలా పర్ఫెక్షన్ ఉంటుంది ఈ అకౌంట్స్లలో. మీరు తప్పకుండా మీరు అకౌంట్ లేని వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేసుకొని ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బెస్ట్ వీడియోస్, బెస్ట్ స్ట్రాటజీస్ ఫ్రీగా మీ ముందుకు తీసుకొస్తాం. ఆ స్ట్రాటజీస్ మీరు మిస్ అవుతాండి. థ్యాంక్ యూ.